పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ఏటా బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపులపైనే కాదు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలపైన అందరి దృష్టి ఉంటుంది. దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఆమె ఎంచుకునే చీరలు ఆసక్తిగా నిలుస్తాయి. చేనేత చీరలంటే మక్కువ చూపించే నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్ శారీనే ఎంచుకున్నారు. ఆమె బంగారు అంచుతో ఉన్న గోధుమ వర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజ్, ఒక శాలువతో కనిపించారు. దీనిపై ఉన్న చేపల ఆర్ట్ ఇప్పుడు ఆకట్టుకుంటుంది. దీనిని పద్మశ్రీ అవార్డు గ్రహీత దుల్లారి దేవి మంత్రికి కానుగ్గా ఇచ్చారు. సీతారామన్ ఓ కార్యక్రమం నిమిత్తం బీహార్లోని మధుబనికి వెళ్ళినప్పుడు ఆమెను కలిసి ముచ్చటించారు. ఆ సమయంలో కళాకారిణి అయిన దుల్లారి తాను డిజైన్ చేసిన ఈ చేనేత చీరను ఆర్థిక మంత్రికి బహుకరించారు. బడ్జెట్ వేళ దీనిని ధరించాలని కోరారు. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారమే కేంద్ర మంత్రి ఈ చీరను ధరించినట్లు తెలుస్తోంది. మధుబాని ఆర్ట్స్ ఎన్నో పెయింటింగ్స్ వేసిన దుల్లారి దేవి కేంద్రం 2021లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2019లో తొలిసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ అప్పటి నుంచి ఏటా బడ్జెట్ రోజున తాను ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు గత ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ సమయంలో కాంతా చీరలో కలగా కనిపించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ప్రతీకగా రామ బ్లూ రంగు చీర ధరించారు. ఈ టస్సర్ పట్టు చేనేత చీరపై గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించేలా ఎంబ్రాయిడరీ ఉంది. గత ఏడాది ఎన్నికల అనంతరం జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమయంలో తెలుపు రంగు, బంగారు మెటఫ్లోతో ఉన్న మెజెంటా బోర్డర్ కలగలిపిన చీరల్లో ఆమె కనిపించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.